ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్ర బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకుని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబర్ 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తారు. ధనుస్సు రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏదైనా సాధించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి. సంఘంలో అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా టకటకటక పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో మంచి లాభాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రథమార్థంలో అద్భుతంగా ఉంటుంది, ద్వితీయార్థంలో పనులు కొంచెం లేట్ అవుతుంటాయి. దుబారా ఖర్చులు చేస్తారు. డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలా చేయకండి. డబ్బును పొదుపుగా వాడుకోవడం నేర్చుకోండి. ఆరోగ్యపరంగా ఇంతకు మునుపు ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ మాసంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు.
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందండి. బ్రహ్మాండమైన ధనలాభం ఉంది వీరికి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగి ఉంటారు ఈ మాసంలో వీరు. సంతాన పరంగా చూసుకుంటే సంతానం అద్భుతంగా ఉంటుంది. ఉన్న సంతానం వల్ల కూడా మంచి పేరు ఉంటుంది. రెండో సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు అనుకున్న విధంగా విదేశాల్లో సీట్లు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందుతాయి. అందరి వల్ల విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, రావలసినటువంటి డబ్బులు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు పొందగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అద్భుతంగా ఎదగగలుగుతారు. కుటుంబం అంతా మీ మాట మీదనే, ఒకే మాట మీద ఉండగలుగుతారు. మీకు బాగా సహకరిస్తారు. అప్పులన్నీ తీరిపోతాయి. రుణాలు కావాలంటే బ్యాంకు నుంచి వెంటనే దొరుకుతాయి. మీకు అన్ని విధాలుగా ముందుకు సాగగలుగుతారు ఈ ధనుసు రాశి వారు. మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీకున్న కష్టాలన్నీ ఉంటాయి. ఇంకా ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటున్నారా? నన్ను సంప్రదించండి. నా దగ్గరటువంటి ఆయిల్స్ ఉంటాయి. వాటి వల్ల అద్భుతంగా తొందరగా మీరు అనుకున్నటువంటి నెరవేరగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఒక శక్తిగా, ఒక యుక్తిగా ఎదగగలుగుతారు. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు దగ్గర అవుతారు. మీకు ఉత్సాహం పెరుగుతుంది. నవంబర్ మాసంలో మనస్సు ప్రశాంతతగా ఉంటుంది. మీకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అందరిని మిమ్మల్ని పొగుడుతారు. మీ యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మీ డబ్బులు కూడా తింటారు. గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. సంచరించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టల రాజకీయ నాయకులు ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు. సులభమైన మార్గాల్ని వెతుక్కుంటారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడం కుదురుతుంది. కొంతమంది కొత్త కొత్త భాగస్వాములు కూడా మీకు కలగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి, పదవి యోగం. ఆర్థిక పరంగా మంచిగా ఎదుగుదల ఉంటది. గత మాసం కన్నా ఈ మాసంలో అప్పులు తీర్చుకోగలుగుతారు. ఈఎంఐలు కట్టుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత వెనకేసుకోగలుగుతారు. వాయిదాలు లేకుండా పనులన్నీ విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసులన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు. పొలాలు, గృహాలు, ఫ్లాట్లు, విల్లాలు తక్కువ రేట్లకి కొనుక్కోగలుగుతారు. మీకున్నవి ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతారు. మంచి లాభాలు పొందగలుగుతారు. ఆదాయం కూడా లోటు లేకుండా ముందుకు సాగగలుగుతుంది. విశేష ధన లాభం. అందరూ సహకరిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇల్లు కొంటారు. స్త్రీలు విలువైనటువంటి బంగారు నగలు, కాస్మెటిక్ వస్తువులు, కార్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ల్యాప్టాప్స్ కొంటారు విద్యార్థులు. సంతాన యోగం ఉంది. రెండో సంతాన యోగం కూడా ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు, పురుషులకు. మీరు అనుకున్నటువంటి వారు మీకు దొరుకుతారు తప్పకుండా. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతంగా ఉంది. మీరు అవకాశాలు ఎక్కువైపోయి ఏది నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా ఆర్థిక పరంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. బాగా ఖర్చు పెడతారు. బంధువులతో మెప్పులు పొందగలుగుతారు. మీకు ఇంకా ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి. వల్లి సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహ కటాక్షాలు పొందండి. ఇంకా మీకు బాగుండాలి, మీకున్న సమస్యలు తొలగిపోవాలి, మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ పోవాలంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర సులువైన మార్గంలో ఆయిల్స్ ఉంటాయి, చెప్తాను, ఇస్తాను. అవి వాడటం వల్ల త్వరగా మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది.